హాయ్ స్టూడెంట్స్. నా పేరు సాయిరామ్. ఐఎమ్ ఏ సీనియర్ డేటా ఇంజనీర్. నాకు పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ మీద 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. బట్ నాకు కెరీర్ స్టార్టింగ్‌లో ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఐటీకి షిఫ్ట్ అయిపోయాను. సో, జేఎన్‌టీయూకే యూనివర్సిటీ మాది. 2014లో పాస్ ఔట్ అయ్యాను. సో, ఈ 10 ఇయర్స్‌లో నేను నేర్చుకున్న స్కిల్స్ ఇవన్నీ కూడా సో, మేజర్ స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. ఇంకా దీంతో పాటు చాలా స్కిల్సే ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మేజర్ స్కిల్స్. యాహ్! నా ఈ పైథాన్ కోర్స్ ఏదైతే ఉందో అది ఫ్రెషర్స్‌కి గానీ, కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళకి గానీ, లేదంటే జాబ్ షిఫ్ట్ అవ్వాలన్నోళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రెజెంట్ మార్కెట్‌లో చూసుకున్నట్లయితే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి కంపెనీస్. వాటిల్లో ఒకటొచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్, డేటాబేస్ అండ్ డెవాప్స్ రిలేటెడ్. సో, మోస్ట్‌లీ మీరు చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉందంటే అది పైథాన్. పైథాన్, పైస్పార్క్, ఎస్‌క్యూఎల్ ఈ మేజర్‌గా అడుగుతున్నారు. సో, మన ట్యుటోరియల్‌లో ఇవే మనం మెయిన్‌గా కంప్లీట్ చేసింది. ఓకే. అండ్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి 3 మేజర్ క్లౌడ్ ఫార్మ్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే ఈ 3 క్లౌడ్ ఫార్మ్స్ ఉన్నా కూడా ఈ 3 క్లౌడ్ ఫార్మ్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. బట్ నేనేం ప్రిఫర్ చేశానంటే ఏడబ్ల్యూఎస్. మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నారనుకోండి. సో, సేమ్ సర్వీసెస్ మీకు అజూర్‌లో, జీసీపీలో కూడా దొరుకుతాయి. సో, వన్స్ ఒక క్లౌడ్ మీద మీరు కంప్లీట్ నాలెడ్జ్‌ని నేర్చుకుంటే రిమైనింగ్ 2 అనేవి చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అలాగే డేటాబేసెస్ చూసుకుంటే బాగా పాపులర్ వచ్చేసి మనకి యాక్చువల్‌గా డేటాబేస్‌లో 2 ఉంటాయండి. ఒకటి మైఎస్‌క్యూఎల్, ఇంకోటి నోఎస్‌క్యూఎల్. మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లో ఎనీ వన్ డేటాబేస్ నేర్చుకోవాలి. అలాగే నోఎస్‌క్యూఎల్‌లో కూడా ఒక డేటాబేస్ నేర్చుకోవాలి. అలాగే మనకి బిగ్ డేటా. సో, ఇప్పుడు మైఎస్‌క్యూఎల్ కిందకొస్తే మీరు సారీ ఎస్‌క్యూఎల్ అండ్ నోఎస్‌క్యూఎల్ ఉంటుంది. యాక్చువల్‌గా డేటాబేస్‌లో. ఎస్‌క్యూఎల్ కిందొస్తే మీరు మైఎస్‌క్యూఎల్ నేర్చుకోవచ్చు. లేదంటే పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ నేర్చుకోవచ్చు. అండ్ మీరు నోఎస్‌క్యూఎల్ చూసినట్లయితే మనకి మోంగోడీబీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ మోంగోడీబీకి సంబంధించిన డేటాబేస్ అది నేర్చుకోవచ్చు. బిగ్ డేటాలో వచ్చేసి మీరు రెడ్‌షిఫ్ట్ డేటాబేస్ నేర్చుకోవాల్సొస్తుంది. అలాగే ఒకవేళ మీరు ఫైల్స్‌ని గాని స్టోర్ చేయాలంటే మీరు అమెజాన్ ఎస్3 కూడా నేర్చుకున్నట్టు. సో, మన ఈ ట్యుటోరియల్‌లో ఆల్మోస్ట్ అన్ని డేటాబేస్ నేను కవర్ చేశాను. అలాగే ఎక్కువగా ఏందంటే డెవలప్‌మెంట్‌తో పాటు ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ టూల్స్ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా డెవలప్‌మెంట్ అయితే డిప్లాయ్‌మెంట్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఫుల్ స్టాక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఐటీ అనేది మోస్ట్‌లీ. సో, డెవాప్స్ రిలేటెడ్ కూడా మనం కొన్ని టూల్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకొనైతే ఉండాల్సిందే. ఓకే. సో, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంటు. సో, ఇవి గాన ఉంటే ఈ 4 కేటగరీస్‌లో ఏదైనా అంటే ప్రతి కేటగరీలో ఒక్కొక్క ఐటెమ్ గాని మీకు గాని వచ్చినట్లయితే యూ కెన్ అప్లై ఫర్ ద ఐటీ జాబ్స్. ఓకే. మోస్ట్‌లీ ఇవే ఉంటాయి. వీటి తర్వాత ఇంకా వాళ్ళ కంపెనీలో వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని, వాళ్ళ టెక్నాలజీస్‌ని బేస్ చేసుకొని సో, వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ, లేదంటే కొత్త స్కిల్స్ మీకు ఇంప్రూవ్ చేసుకునే స్కోప్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో, బట్ మినిమమ్ మీరు ఒక ఐటీ ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే సో, ఖచ్చితంగా ఆహ్ ఇవి ఈ 4 ఐటెమ్స్‌లో ఖచ్చితంగా వచ్చుండాలి. ఓకేనా? ఒకవేళ మీకు ఈ 4 కేటగరీస్‌లో ఈ స్కిల్స్ అనేవి గాని మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే, సో, మీరు ఏ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. సో, మేజర్‌లీ మార్కెట్‌లో యాక్చువల్‌గా జాబ్ రోల్స్ అని జాబ్ డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా ఈ 4 కేటగరీస్‌లో ప్రతి ఒక్క ఐటెమ్ అయితే మెన్షన్ చేస్తారు. 100% ష్యూర్. సో, దాంట్లో ఏదైనా అట్‌లీస్ట్ మీకొక 70% గాని మ్యాచ్ అయితే యూ కెన్ అప్లై ఫర్ దట్ జాబ్ అన్నమాట. ఓకే. సో, ఒకసారి చూద్దాము జాబ్ రోల్స్ ఏముంటాయనేది. బేసికల్‌గా ఇది అన్నీ కూడా పర్టిక్యులర్‌గా ఈ జాబ్ రోల్ అని మనం చెప్పలేము. ఎందుకు అంటే ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్‌లో దే ఆర్ మెన్షనింగ్. సో, ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్‌లో ఈ ఐటెమ్స్ అనేవి మెన్షన్ చేసేస్తున్నారాళ్ళు. సో, ఇన్ కేస్ మీకు గాన ఈ ఈ స్కిల్స్ గాని మీ దగ్గర ఉన్నట్లయితే యూ కెన్ అప్లై ఫర్ దట్ జాబ్. ఓకే. సో, దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. పర్టిక్యులర్‌గా ఇవే అని నేను చెప్పను. బట్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో, ఇక్కడ చూసినట్లయితే డేటా, బిగ్ డేటా టెస్టింగ్ ఎళ్ళొచ్చు. ఎందుకంటే మీకు పైథాన్, పైస్పార్క్, ఏడబ్ల్యూఎస్, ఈటీఎల్ వచ్చు కాబట్టి యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ రోల్. అలాగే ఈటీఎల్ డెవలపర్ కింద అప్లై చేసుకోవచ్చు. లేదంటే డీబీఏ, డేటా వేర్‌హౌసింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెక్నికల్ లీడ్, డేటా ఇంజినీర్, డేటా సైన్స్, డేటా వేర్‌హౌస్. సో, ఇవన్నీ కూడా జాబ్ రోల్సే. ఈ జాబ్ రోల్స్‌తో ఈ జాబ్ డిస్క్రిప్షన్‌లో కన్నా మీకు ఈ ఏవైతే ఉన్నాయో ఈ స్కిల్స్ అవి గాని కనిపించినట్లయితే ఒకవేళ మీ స్కిల్స్ 70% మ్యాచ్ అయితే యూ కెన్ అప్లై ఫర్ దట్ జాబ్ రోల్.
ఓకే. ఎందుకంటే జాబ్ డిస్క్రిప్షన్ మీరు చదివినట్లయితే దే ఆర్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. ఓకే. అన్ని టెక్నాలజీస్ రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో, దాంట్లో మనకి 70% మ్యాచ్ అయినా సరిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని మేజర్ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు వాళ్ళు మన దగ్గర నుంచి. ఆ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి. ఆ స్కిల్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్న స్కిల్స్‌తో మ్యాచ్ అయితే ఆ జాబ్స్‌కి మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, చాలామంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే ఏ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ప్రెజెంట్ అయితే జాబ్ రోల్ అనేది డిఫరెంట్ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా ఈ కేటగరీ అని మనం చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే జాబ్ డిస్క్రిప్షన్‌లో ఎవ్రీ స్కిల్ యాడ్ చేస్తా ఉన్నారు. సో, మీరేం చేయాలి అంటే జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. జాబ్ డిస్క్రిప్షన్‌లో మీరు ఆల్రెడీ నేర్చుకున్న స్కిల్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్న జాబ్ డీటెయిల్స్‌లో ఉన్న దాంట్లో మ్యాచ్ అయితే అట్‌లీస్ట్ 70% అండ్ మేజర్ స్కిల్స్ మ్యాచ్ అయితే ఆ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ. అలాగే అంటే లైక్ మనము యాక్చువల్‌గా ఈ మేజర్ ఏంటి అంటే, మనం ఈ నేర్చుకున్న ఈ టూల్స్ మేజర్‌గా ఎక్కడ ఉపయోగపడతాయంటే, మనకి డేటా ఇంజినీర్ జాబ్ రోల్స్‌కైతే ఎక్కువ ఉపయోగపడతాయి. సో, ఇన్ కేస్ మీరు డేటా ఇంజినీర్ రోల్స్ తర్వాత ఇంకా హైయర్ కేటగరీకెళ్ళాలన్నా కూడా మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ మీరు డేటా ఇంజినీర్ అంటే ఏవైతే టూల్స్ నేర్చుకుంటారో లైక్ ఏదైతే స్కిల్స్ మీరు నేర్చుకుంటున్నారో, ఆ స్కిల్స్‌కి నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇదంతా కూడా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సబ్జెక్ట్ గాని వచ్చినట్లయితే లైక్ ఈ స్కిల్స్ మీరు నేర్చుకున్నట్లయితే యూ కెన్ అప్లై ఫర్ ద డేటా ఇంజినీర్ రోల్స్. దాని తర్వాత మీరు వన్స్ మీరు జాబ్ అప్లై చేసిన తర్వాత మీరు కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే ఇక్కడ అడ్వాన్స్‌డ్ డేటా ఇంజినీరింగ్‌కెళ్ళొచ్చు. లేదంటే మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్స్ మీదకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే క్లౌడ్ ఇంజినీర్, అనలిటికల్ ఇంజినీర్, ఇంజినీరింగ్ మేనేజర్ అండ్ స్పెషలైజ్డ్ కన్సల్టెంట్ ట్రైనర్. ఓకే. సో, ఇట్లా మీరు మల్టిపుల్ కెరీర్ చూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీరు ఒకవేళ ఈ స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉంటే, మీరు ఇంకా మంచి పొజిషన్‌కెళ్ళడానికి మీకు ఈ ఆహ్, స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ స్కిల్స్‌కి సంబంధించి మార్కెట్‌లో మనకి సాలరీ రేంజెస్ చూసినట్లయితే, ఇప్పుడు డేటా ఇంజినీర్ రోల్‌కైతే ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని డేటా ఇంజినీర్ రోల్స్ ఏదైనా సరే 8,00,000 నుంచి 15,00,000 ఉంటుంది. అది ఎక్స్‌పీరియన్స్ రోల్. తర్వాత డేటా ఇంజినీర్ తర్వాత సీనియర్ డేటా ఇంజినీర్‌కెళ్ళొచ్చు. ప్రెజెంట్ నేను సీనియర్ డేటా ఇంజినీర్ రోల్‌లో ఉన్నాను. ఆఫ్‌కోర్స్ నా సాలరీ వచ్చేసి 20 ప్లస్ ఉంది. ఎందుకంటే నేను సీనియర్ డేటా ఇంజినీర్ రోల్‌లో ఉన్నాను కాబట్టి. అండ్ లీడ్ డేటా ఇంజినీర్. సో, లీడ్ డేటా ఇంజినీర్ చూసుకున్నట్లయితే మనకి 22-35 లాక్స్ దాకా ఉంది ప్యాకేజ్. అండ్ ఫైనల్‌గా మనం చూస్తే డేటా ఆర్కిటెక్చర్ అవ్వచ్చు. సో, డేటా ఆర్కిటెక్చర్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి 35-55 లాక్స్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో, దట్ ఈస్ ద మేజర్ ఇక్కడ చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మనం నేర్చుకున్న స్కిల్ అనేవి ఇంప్రూవ్ అవ్వే కొద్దీ ఓకే. మనకి ప్యాకేజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కొన్ని స్కిల్స్ ఉంటాయి. కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. వాటికి మనము ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మన సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతది. బట్ ఇక్కడ మనకి సాలరీ అనేది మన ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ అండ్ మన కెరియర్ అంటే స్కిల్స్ యాడ్ అయ్యే కొద్దీ మన సాలరీ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే. దేర్ ఈస్ నో స్టాప్. ఓకే. ఇక్కడ చూసినట్లయితే 35-55 లాక్స్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ ఇన్ ఇండియా. ఓకే. ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్. రైట్? ఓకే. నా కోర్స్ అనేది ఫ్రెషర్స్‌కి ఓకే. అండ్ మనం చెప్పుకున్నాం కదా! ఫ్రెషర్స్‌కి కెరియర్ గ్యాప్ అండ్ జాబ్ షిఫ్ట్. సో, మనం ఫ్రెషర్స్ చూద్దాం. ఫ్రెషర్స్‌కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ కోర్స్ అనేది బేసికల్‌గా ఎలా బిల్డ్ చేశాను అంటే పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్. సో, ఫస్ట్ మీరు పైథాన్ బేసిక్స్ నేర్చుకోవచ్చు అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేర్చుకోవచ్చు. తర్వాత మీకు రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. సో, దీంట్లో ఏముంటుందంటే మీకు పైథాన్ బేసిక్స్ వస్తాయి. రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. సో, మినీ ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఓకే. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేస్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తాను. అండ్ పర్సనల్ మెంటర్‌షిప్ కూడా ఇస్తాను. అంటే సో, మీకు ఎక్కడైనా వర్క్ అంటే లైక్ ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా ఓకే. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కెరీర్ రిలేటెడ్. సో, ఆ గైడెన్స్ అంతా కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో, ఎలా మీరు థింక్ చేయొచ్చంటే ఫ్రెషర్‌గా ఒక మెంటర్‌ని మీరు హైర్ చేసుకున్నట్టు. లైక్ ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌ని మీరు హైర్ చేసుకొని, మీ యొక్క పైథాన్ స్కిల్స్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్టు మీరు థింక్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, మీకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్. సో, మీరు మార్కెట్‌లో చూసుకున్నట్లయితే ఈవెన్ మీరు 50,000 పే చేసినా కూడా సో, మీకు లైక్ ఒక ఇన్‌స్టంట్‌లో మీరు 50,000 పే చేసి జాయిన్ అయినా కూడా ఏముంటుందంటే మీరు డైరెక్ట్‌గా ఆ టీచర్‌తో ఇంటరాక్ట్ అవ్వలేరు. బట్ ఇక్కడేందంటే మీకు ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. ఓకే. సో, మీరు డైరెక్ట్‌గా నాతో కమ్యూనికేట్ అవ్వచ్చు.
సో, ఫ్రెషర్స్‌కి పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవచ్చు. రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. సో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. ఓకేనా? అలాగే మనం చూసుకున్నట్లయితే చాలామందేందంటే కెరియర్ గ్యాప్. అంటే కెరియర్ గ్యాప్ ఏందంటే పాస్డ్ ఔట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2014, 2020లో అంటే ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. సో, వాళ్ళు ఫ్రెష్‌గా ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు గదా! సో, వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో, దీంట్లో ఏంటి అంటే బేసికల్‌గా ఆహ్, మీరు ఎలా స్టార్ట్ చేయాలి? ఏం నేర్చుకోవాలి? ఓకే. జాబ్ రిలేటెడ్ ఇదంతా ఎలా ఉంటుందంటే రియల్ టైమ్ వర్క్ రిలేటెడ్ ట్రైనింగ్ కాబట్టి సో, మీరు ఈజీగా ఆహ్, అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో మీకొక ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మీకొక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతది. కోర్స్. ఎందుకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతది అంటే, మనం డైరెక్ట్‌గా ఏం చెప్తున్నాము అంటే, రియల్ టైమ్ వర్క్ అన్నమాట. అంటే ఒక పర్సన్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత, ఆ పర్సన్‌కి ఆ టాస్క్ అనేది ఎలా అసైన్ చేస్తారు. ఓకే. ఆ టాస్క్‌ని తను ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఎండ్ టు ఎండ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, మీరు సింపుల్‌గా కోర్సు నేర్చుకున్న తర్వాత మీరు సింపుల్‌గా ఆహ్, జస్ట్ నేను చెప్పిన స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయిపోతే ఈజీగా అయిపోతుందనమాట. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇంటర్వ్యూలో కూడా మీ యొక్క రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి. లైక్ ఇక్కడ మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తారు కాబట్టి, సో, మీకు ఈజీగా రియల్ టైమ్ వర్క్ అనేది అర్థమైపోతది. సో, మీరు ఈజీగా ఇంటర్వ్యూలో కూడా ఆ వర్క్‌ని మీరు ఎలా చేశారనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో, ఇవి చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఒకసారి ఇవి క్వెషన్స్ చేసుకోండి. అంటే లైక్ కామన్‌గా ఉండే డౌట్సే కెరియర్ గ్యాప్ ఉన్న పర్సన్‌కి. బట్ ఈజీగా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు టెక్నాలజీస్. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ మనము తెలుగు లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాం కాబట్టి ఓకే. సో, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. సో, దీనికి సంబంధించి కెరియర్ గ్యాప్ ఉంది గదా! దాన్ని ఎలా ఫిల్ చేయాలి? ఆహ్, ఎలా జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి. ఓకే. సో, ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. వన్స్ మీరు కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత ఏవే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. బట్ 100% ష్యూర్ మీకు రియల్ టైమ్ వర్క్ అనేది ఎలా ఉంటుందనేది మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే అవ్వగలుగుతారు. ఐయామ్ ష్యూర్ దాంట్లో అయితే. ఓకే. అండ్ ఇంకా పర్సన్ జాబ్ షిఫ్ట్. సో, నాన్ ఐటీ నుంచి ఐటీ వచ్చారనుకోండి. సేమ్ లైక్ ఇదంతా కూడా మనకి పైథాన్ బేసిక్స్ నుంచి మనము అడ్వాన్స్ లెవెల్ చెప్పాము. అంటే ఎలా ఉంటుందంటే మన కోర్సు కంప్లీట్‌లీ జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ అన్నమాట ఇదంతా కూడా. సో, నాన్ ఐటీ వాళ్ళు కూడా ఈజీగా ఐటీకి షిఫ్ట్ అయిపోవచ్చు. కంప్లీట్‌లీ ఈ కోర్స్ అంతా కూడా తెలుగులో ఉండడం వల్ల మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతది. దట్టు మీకెక్కడైనా సరే ఒక టాపిక్ అర్థం కాలేదు అన్నా కూడా నేను దగ్గరుండి మరి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆ విషయంలో నేను కంప్లీట్‌గా మీకు సపోర్ట్ అయితే చేశాను. సో, నాన్ ఐటీ అయినా సరే మీరు ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఐటీలో ఉండి వేరే టెక్నాలజీలో ఉండి ఈ టెక్నాలజీకి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. సో, దీంట్లో మీరు చూసినట్లయితే ఆల్రెడీ నేను చెప్పాను. సో, వన్స్ మీరు ఆ స్కిల్స్ అనేవి నేర్చుకుంటే సో, యూ కెన్ గో టు ద హైయర్ లెవెల్ పొజిషన్. ఈ స్కిల్స్‌లో మనకి ప్యాకేజెస్ అనేవి హెవీగా ఉంటాయి. మన స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, మన ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనకి ప్యాకేజెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇదొక బెస్ట్ ఆప్షన్ ఇది. సో, ఇదొచ్చేసి మనము బేసికల్‌గా జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే మనకి ఆహ్, లైక్ మనకి ఒక టాస్క్‌ని ఎలా అసైన్ చేస్తారు? గిట్‌హబ్ అంటే ఏంటి? అజూర్ డెవాప్స్ అంటే ఏంటి? సో, ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు మీ టీమ్ లీడ్ అసలు మిమ్మల్ని టీమ్‌లో ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తాడు? మీకు ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్‌ని ఎలా అసైన్ చేస్తాడు? సో, ఎంత టైమ్ ఇస్తాడు? ఎలా చేయాలి వర్కు? గిట్‌హబ్‌లోకి కోడ్‌ని ఎలా పుష్ చేయాలి? బ్రాంచెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్‌ని మనం ఎలా చదవాలి? సో, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ రియల్ టైమ్ వర్క్. సో, డైరెక్ట్ మీరు రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఫ్రెషర్‌కైతే సో, వర్క్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. కెరీర్ గ్యాప్ పర్సన్‌కైతే రియల్ టైమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తారు కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. అదే కెరీర్ అంటే లైక్ షిఫ్ట్ అవ్వాలన్నోళ్ళకి ప్యాకేజెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. లైక్ ఈ కోర్స్ మొత్తం కూడా. ఓకే. ఒకసారి మీరు ఈ కోర్స్‌లో ఏం నేర్చుకోబోతున్నారో ఒకసారి చూద్దాం. అంటే ఏ టాపిక్స్ మనం కవర్ చేసామనేది.
సో, మనం చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ అండ్ డేటా హ్యాండ్లింగ్‌లో వచ్చేసి మనం పైథాన్, పాండాస్, పార్కెట్ ఫైల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే డేటాబేస్‌లో చూసుకున్నట్లయితే మైఎస్‌క్యూఎల్ డేటాబేస్ అండ్ రెడ్‌షిఫ్ట్ డేటాబేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ వచ్చేసి ఏడబ్ల్యూఎస్‌లో ఒక మెసేజ్ క్యూ అండ్ ఈవెంట్ సర్వీసెస్. సో, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఇవి వచ్చేసి ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీసెస్. సో, ఇవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ డెవలపర్ టూల్స్ ఉంటాయి. చెప్పాం కదా! డెవలప్‌మెంట్‌తో పాటు కొన్ని డిప్లాయ్‌మెంట్ టూల్స్ కూడా మనము నేర్చుకొని ఉండాలి. సో, అవి ఇవి. అలాగే మనము బిగ్ డేటా ప్రాసెసింగ్‌లో వచ్చేసి మనము పైస్పార్క్ ఎలా ఉంటుంది? పైస్పార్క్ యొక్క బెనిఫిట్ ఏంది? ఓకే. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్‌గా మనకి ప్రాజెక్ట్ అండ్ టీమ్ మేనేజ్‌మెంట్ లైక్ ఎలా అంటే మనకు ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తారు? డాక్యుమెంట్స్‌ని ఎలా షేర్ చేస్తారు? ఓకే. మన యొక్క కోడ్ అనేది ఎగ్జిస్టింగ్ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఓకే. సో, మనకి టాస్క్‌లు ఎలా అసైన్ చేస్తారు? ఓకే. తీసుకున్న టాస్క్‌ని మనము ఎలా కంప్లీట్ చేయాలి? ఇవన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ జస్ట్ థింక్ లైక్ ఒక పర్సన్ ఒక ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అనేది అసైన్ చేస్తే తను ఎలా రియాక్ట్ అవ్వాలి అనేదే ఈ కోర్స్ యొక్క మెయిన్ ఎజెండా అన్నమాట. ఓకే. సో, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోబోయే టూల్స్. అట్ ద సేమ్ టైమ్ మనము ఒక 4 ప్రాజెక్ట్స్ అయితే చేద్దాం. ఈ 4 ప్రాజెక్ట్స్ ఏంది అంటే మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్ అన్నమాట. సో, రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్ ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ స్ట్రక్చర్స్ ఉంటాయి మనకి. ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్ట్రక్చర్స్ ఉంటాయి కొన్ని. సో, ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలా బిల్డ్ చేయాలి? ఎలా అప్లికేషన్ ఎలా ఉంటుందనేది. సో, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్. సో, చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశాము. ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఓకే. సో, ఇవి మనం చేసే ప్రాజెక్ట్స్. ఒకటి ఈటీఎల్ అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం. అలాగే ఏపీఐ సర్వీసెస్ మోస్ట్‌లీ బాగా పాపులర్ అన్నమాట. రెస్ట్ సర్వీసెస్ వాటిని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ పైస్పార్క్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది. అలాగే మనము ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ అన్నమాట. లైక్ ద కాంబినేషన్ ఆఫ్ ఫాస్ట్ ఏపీఐ, రియాక్ట్ జేఎస్ అప్ ఫాస్ట్ ఏపీఐ ఫాస్ట్ ఏపీఐ వచ్చేసి బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తాము. రియాక్ట్ జేఎస్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. ఈ 2 కాంబినేషన్స్‌తో ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తామనమాట. ఇవి ఎందుకు చేస్తాము అంటే మనకొక ఫుల్ నాలెడ్జి అనేది అంటే ఇట్స్ లైక్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. సో, మీరు ఇవన్నీ ఈ 4 ప్రాజెక్ట్స్ కానీ మీరు చేయగలిగితే యూ బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ మీరు అయిపోయినట్టే. ఓకేనా? అయితే ఈ కోర్సు మీరు చూడాలంటే యాక్చువల్‌గా నేను 3 వేస్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది కోర్స్ యొక్క ఫీస్ స్ట్రక్చర్. సో, బేసికల్‌గా ఏంది అంటే 3 వేస్ ఉన్నాయిక్కడ. ఒకటి రికార్డెడ్ వీడియోస్, ఆన్‌లైన్ క్లాసెస్ గ్రూప్ ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ క్లాసెస్ 1 ఆన్ 1 సెషన్ ఉంటుందనమాట. సో, ఫస్ట్ మనం రికార్డెడ్ చూసుకున్నట్లయితే నాకొక వెబ్‌సైట్ ఉంది. ఓకే. మీరొకసారి రెగ్యులర్ పైథాన్ అని గూగుల్‌లో గాని సెర్చ్ చేసినట్లయితే మనది ఈ వెబ్‌సైట్. ఓకే. ఈ వెబ్‌సైట్‌లో ఇప్పుడు మనం డేటా ఇంజినీరింగ్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎలా మూవ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫ్రెషర్ అనుకోండి. సో, ఫ్రెషర్ అయితే స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, కొంతమందేందంటే ఇంత టైం లేదు కొంచెం ఇమ్మీడియేట్‌గా నేర్చుకోవాలని అంటారు. సో, వాళ్ళకేంది అంటే రికార్డెడ్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఒక్క నిమిషం. ఒక డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తే సారీ. ఓకే. సో, డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తే సో, ఇక్కడ మీకు కొన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో, కొంతమంది ఏంది అంటే లైక్ ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వడం కొంచెము టఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆహ్, ఆల్రెడీ కొంతమందికి పైథాన్ బేసిక్స్ ఇవన్నీ వచ్చు. బట్ వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారంటే జాబ్ రిలేటెడ్ అన్నమాట. అంటే రియల్ టైమ్ వర్క్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు. సో, ఇదైతే కొంచెం టైమ్ టేకన్ తీసుకుంటుంది కాబట్టి ఇది ఫ్రెషర్స్‌కి పనిచేస్తది. బట్ ఎక్స్‌పీరియన్స్ అయ్యుండి ఆల్రెడీ పైథాన్ వచ్చు. జస్ట్ నాకు ఒక గైడెన్స్ కావాలి. ప్రాజెక్ట్ ఎలా చేస్తారు అనే గైడెన్స్ కావాలి అంటే మీరు సింపుల్‌గా మీకు డాష్‌బోర్డ్ ఉంటుందనమాట. ఆ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి ఈ కోర్సెస్ అన్ని వీడియోస్ ఉంటాయి. సో, ఏవైతే ఈ వీడియోస్ ఉన్నాయో లైక్ ఈ 29 ఉన్నాయి కదా! ఇక్కడ. ఈ 29 వీడియోస్ కానీ మీరు చూసినట్లయితే మీకొక అవగాహన అయితే ఈజీగా వచ్చేసేది. లైక్ మీరు ఒక 2 వీక్స్ 1 ఆర్ 2 వీక్స్‌లోనే మీరు జాబ్‌కి అప్లై చేసుకోవాలనుకోండి. ఈ 29 అంటే ఇంకా యాడ్ చేస్తాను ఫ్యూచర్‌లో. ఒక 40 వీడియోస్ దాకా ఎళ్తాయి. ఆ 40 వీడియోస్ మీరు నేర్చుకుంటే సరిపోతుందనమాట. సో, మీకు జాబ్‌కి అప్లై చేసుకునే నాలెడ్జ్ అయితే వస్తుంది. బట్ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రమ్ ఇనిషియల్‌గా స్టార్ట్ చేయాలనుకుంటే, సో, సింపుల్‌గా ఇక్కడ మనకి వీడియో కోర్సెస్ అని ఉంటుంది. పైథాన్ బేసిక్స్ ఇన్ తెలుగు. దీని మీద క్లిక్ చేసినట్లయితే సారీ జస్ట్ రిఫ్రెష్ చేయండి. సంథింగ్ ఇష్యూ వస్తుంది. మెమరీ ఇష్యూ. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైథాన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఇట్లా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటూ రావచ్చు. అట్ ద సేమ్ టైమ్ రీసెంట్‌గా నేను పైస్పార్క్ కూడా యాడ్ చేశాను. సో, వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత
మీకు డైరెక్ట్‌గా ఈ వీడియో కోర్సెస్‌లోనే ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలుగు అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో, ఇవి మనం ఏదైతే ఇక్కడ సారీ నేనే యాహ్! నేనేవైతే ఇక్కడ చెప్పానో 1, 2, 3, 4 ప్రాజెక్ట్స్ ఆ 4 ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉంటాయి మీకు. డైరెక్ట్‌గా 1, 2, 3, 4 ప్రాజెక్ట్స్. మీరు డైరెక్ట్‌గా ఈ వీడియోస్ చూసుకొని చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్న కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ రికార్డెడ్ వీడియోస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏందంటే సో మీరు లైక్ అరౌండ్ ఒక 10,000 రూపీస్‌లోనే సో మీకు ఫుల్ యాక్సెస్ అనేది వచ్చేస్తది. ఆల్ వీడియోస్, డాక్యుమెంట్స్, కోడ్ కూడా షేర్ చేస్తాను. ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను. అండ్ నా సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందంటే సో మీరు కోర్స్ తీసుకున్న తర్వాత నా స్క్రీన్ షాట్ పెడితే మీకు ఒక జూమ్ కాల్ సెటప్ చేసి దాంట్లో నేను ఎవ్రీథింగ్ లైక్ టూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసిస్తాను. ఓకే. మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకేమైనా ఎర్రర్స్ వచ్చినా, లేదంటే బగ్స్ వచ్చినా ఓకే. అవన్నీ కూడా నేను ఒక జూమ్ కాల్ తీసుకొని మీకు ఎప్పటికప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఎక్కడ కూడా మీరు స్టక్ అవ్వకుండా. అట్ ద సేమ్ టైమ్ మీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసిస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇస్తాను. అండ్ జాబ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా నుంచి బెనిఫిట్స్ ఏంది అంటే, ఇది బేసికల్‌గా ఇది తీసుకోవడం వల్ల మీకు కలిగే బెనిఫిట్ ఏంది అంటే, స్మాల్ ప్రైజ్ ఉంది. సో, మీరు ఒక 10,000 రూపీస్‌లో ఓకే. మీరు సెల్ఫ్ లెర్నింగ్ నేర్చుకోవాలి. ఇమ్మీడియేట్‌గా నేర్చుకోవాలి. ఏందంటే చాలామంది ఏంది అంటే, ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి మోస్ట్‌లీ ఏందంటే, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏందంటే ఆన్‌లైన్ క్లాస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. లైక్ ఏందంటే వాళ్ళ టైమింగ్ సెట్ అవ్వట్లేదు. సో, వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, ఈవెన్ మాకు రికార్డెడ్ క్లాసెస్ ఉన్నా పర్లేదు మేము చూసుకుంటాము. మాకు కావాల్సింది ఏంది అంటే కంటెంట్ ఎలా ఉంది అనేది. సో, వాళ్ళ కోసం ఏందంటే ఈ రికార్డెడ్ వీడియోస్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కంప్లీషన్, ఎనీ టైమ్ డౌట్ సపోర్ట్. సో, ఎనీ టైమ్ మీరు నాకు ఏదైనా ఒక ఏరియాలో మీరు స్ట్రక్ అయినా, లేదంటే ఒక డాక్యుమెంటేషన్ రిలేటెడ్ కావాలన్నా ఐ కెన్ ప్రొవైడ్. ఇది రికార్డెడ్‌వి. ఇంకా ఆన్‌లైన్ క్లాసెస్‌కొస్తే, ఆన్‌లైన్ క్లాసెస్ ఏంది అంటే, ఈ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ అన్నమాట. సో, డైలీ 1 అవర్ ఉంటుంది. దీనికి నేను 25,000 అయితే చార్జ్ చేస్తున్నాను. సో, 25,000 మీరు ఎక్కువ అని ఫీల్ అవ్వచ్చు. బట్ ఇది వెరీ లెస్ అమౌంటే కంపేర్ టు అంటే ఈ కోర్స్‌కి మీరు మార్కెట్‌లో పెట్టాలంటే మినిమమ్ 40,000 ప్లస్సే ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు అరౌండ్ ఐ థింక్ 50,000 చార్జ్ చేస్తున్నారు. ఓకే. దాంట్లో నేను 50% చార్జ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ బెనిఫిట్ ఏంది అంటే, ఇక్కడ మీకు డైరెక్ట్ నేను సపోర్ట్ చేయగలుగుతాను. సో, మీరు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ మోర్ దెన్ 10 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్స్ అలా ఉంటారు. ఈవెన్ మీరు డైరెక్ట్‌గా మీ ఇన్‌స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం కూడా చాలా కష్టం. బట్ ఇక్కడేంటంటే మీకు ఎనీ టైమ్ నేను అవైలబుల్‌గా ఉంటాను. సో, ఇప్పుడు మీరు ఈ గ్రూప్ క్లాస్ తీసుకుంటే డైలీ 1 అవర్ ఆన్‌లైన్ క్లాస్ ఉంటుంది. ఓకే. అండ్ ఫుల్ యాక్సెస్ వెబ్‌సైట్‌లో ఉన్న ఇవన్నీ కూడా మీకు ఫుల్ యాక్సెస్ వచ్చేస్తది. అండ్ ఇదొచ్చేసి అఫోర్డబుల్ ప్రైస్. డైరెక్ట్ మెంటర్‌షిప్ ఎనీ టైమ్ డౌట్ సపోర్ట్. సో, మీకు జాబ్ రిలేటెడ్ మొత్తం కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. ఎవ్రీథింగ్ నా యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో నాకు అండ్ లైక్ టిప్స్ కూడా ఉంటాయి కదా కొన్ని. ఆ టిప్స్‌ని కూడా షేర్ చేస్తాను మీకు. ఎవ్రీథింగ్ నా నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఎవ్రీథింగ్ మీకు అయితే షేర్ చేశాను. ఇంక ఫైనల్లీ వచ్చేసి వన్ ఆన్ వన్ సెషన్. కొంతమంది ఏందంటే ఎలా ఉన్నారు అంటే అందరితో గ్రూప్ పీపుల్స్‌తో జాయిన్ అవ్వట్లేదు. వాళ్ళకేందంటే ఇండివిడ్యువల్‌గా, పర్సనల్‌గా ట్రైనింగ్ కావాలనుకుంటున్నారు. సో, పర్సనల్ ట్రైనింగ్‌గా నేనిస్తున్నాను. సో, పర్సనల్ ట్రైనింగ్ అనేది కొంచెం చార్జబుల్. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే ఉంటారు కాబట్టి, సో, వన్ ఆన్ వన్ క్లాస్ కాబట్టి 40,000 చార్జ్ చేస్తున్నాను. సో, ఈ గ్రూప్ క్లాస్‌లో ఏవైతే ఉంటాయో సేమ్ అదే ఇక్కడ కూడా ఉంటుంది. బట్ ఇక్కడేంది అంటే గ్రూప్ మెంబర్స్ ఉండరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే ఉంటారు. డైరెక్ట్ వన్ టు వన్ సెషన్ లాగా అన్నమాట. ఇంటరాక్ట్ అవుతూ చేసుకోవడమే. సో, మీకు వీటిలో ఏది నచ్చినా యువర్ విష్. సో, వీటిలన్నిటిలో నేను బ్యాక్‌గ్రౌండ్‌లో సపోర్ట్ ఉంటాను. మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాను. అండ్ జాబ్ సపోర్ట్ చేస్తాను. ఎవ్రీథింగ్. ఓకే. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు జాబ్‌లో కొంచెం సెటిల్ అయ్యేంత వరకు అంటే కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేంత వరకు నేనైతే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో సపోర్ట్ చేస్తాను. సో, రికార్డెడ్ వీడియోస్ అయితే బెస్ట్ ఆప్షన్. మీరు తొందరగా నేర్చుకోవాలి అనుకుంటే రికార్డెడ్ వీడియోస్ తీసుకోండి. ఎందుకు అంటే ఇవి 2 కూడా డైలీ 1 అవర్ క్లాసెస్ ఉంటాయి. సో, ఇప్పుడు 1 అవర్ చెప్పాననుకోండి. నెక్స్ట్ 1 అవర్ నెక్స్ట్ డేనే ఉంటుంది. సో, మై హంబుల్ సజెషన్ ఏంటి అంటే రికార్డెడ్ వీడియోస్ తీసుకోండి. రికార్డెడ్ వీడియోస్‌లో మీరు ఎంత ఎఫర్ట్, టైమ్ స్పెండ్ చేస్తే అంత తొందరగా కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంత తొందరగా మీరు జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా నేను కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. వీటిలన్నిట్లో నా సపోర్ట్ అయితే 100% ఉంటుంది. కాకపోతే ఇది ఎట్లా డివైడ్ చేశానంటే బేస్డ్ ఆన్ దేర్ టైమింగ్స్. కొంతమంది ఏందంటే తొందరగా జాబ్ కావాలి అనుకుంటున్నారు. సో, వాళ్ళకేంది అంటే 1 అవర్, 1 అవర్ సరిపోతది. సో, వాళ్ళ కోసం ఏం చేశానంటే రికార్డెడ్ వీడియోస్. కొంతమంది ఏంది అంటే 1 అవర్ అయినా పర్లేదు. నిదానంగా నేర్చుకుంటాం అనేది. ఇంకొందరేంటంటే అసలు నేను గ్రూప్ పీపుల్‌తో కలవను. నాకు సెపరేట్ క్లాసెస్ కావాలి. అంతే. వీటి యొక్క మెయిన్ డిఫరెన్స్ అయితే అదే. ఓకే. నా సజెషన్ ఏందంటే రికార్డెడ్ వీడియోస్ తీసుకోండి. బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ తొందరగా జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు.
రైట్? సో, ఈ మొత్తం కూడా రియల్ టైమ్ వర్కే ఉంటుంది. మీకెక్కడైనా సరే నా కోర్స్‌లో ఎక్కడైనా మీకు రియల్ టైమ్ ఫీలింగ్ అనేది కలగకపోతే, మీరు పే చేసిన అమౌంట్‌లో 50% నేను రిటర్న్ అయితే చేసేస్తాను. ఓకే. సో, ఇప్పుడు రికార్డెడ్ వీడియోస్ మీరు బై చేయాలంటే వెరీ సింపుల్. మీరు ఆన్‌లైన్‌లో వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు లైక్ సైన్ అప్ అవ్వండి. ఓకే. ఆ తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఓకే. వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మెంబర్‌షిప్ అని ఉంటుంది గదా! ఈ మెంబర్‌షిప్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ అమౌంట్ చూపిస్తది. అండ్ ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేయండి. సో, బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ పే చేసేయండి. లైక్ మనకి రేజర్ పేమెంట్ గేట్‌వే ఉంది. అమౌంట్ పే చేయండి. యాక్సెస్ ఇస్తది. సో, వన్స్ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ గాని షేర్ చేస్తే నేను మీతో కమ్యూనికేట్ అవుతాను. లైక్ జూమ్ కాల్ సెటప్ చేస్తాను. సెటప్ చేసి మీకు టూల్సు ఎవ్రీథింగ్ సెట్ చేస్తాను. అండ్ మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చో కూడా నేను చెప్తాను. సో, మీరు ఒకవేళ క్విక్‌గా అంటే ఫాస్ట్‌గా లెర్న్ అవ్వాలి. ఆహ్, ఇది కొంచెం ఇష్యూ ఉంది. రిఫ్రెష్ కొడదాం. మీరు కొంచెం ఫాస్ట్‌గా నేర్చుకోవాలి అనుకుంటే, నేను ఈ డాష్‌బోర్డ్ యాక్సెస్ ఇస్తాను. ఈ డాష్‌బోర్డ్ యాక్సెస్‌లో ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో, వాళ్ళకి డాష్‌బోర్డ్ యాక్సెస్ ఇస్తాను. ఈ 29 వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అవి జస్ట్ కంప్లీట్ చేసుకోండి చాలు. సో, యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్. ఓకేనా? రైట్. సో, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. చూద్దాం. ఇది ఓవరాల్‌గా. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను సెపరేట్‌గా కాంటాక్ట్ అవ్వండి. ఓకే. థాంక్ యూ.